హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? శీతాకాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరి చర్మం డ్రై అయిపోవడం గాని, కాళ్ల పగుళ్ళు, స్కిన్ మీద పొట్టు లేచినట్టు ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే ఈ సమస్యలు అందరికీ వస్తాయా అంటే అందరికీ రావు కానీ చాలా మట్టుకు స్కిన్ ఇబ్బందులైతే శీతాకాలంలో ఎదుర్కొంటాం మనం. మరి ఇలాంటి సమస్యల కోసం మాత్రమే కాదు, ముఖం మీద మొటిమలు, మచ్చలు, స్కిన్ సాగిపోవడం, ముడతలు పడ్డం, చిన్న వయసులోనే వయసు మీద పడ్డట్టు డార్క్ సర్కిల్స్ తో చాలా మంది కనిపిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఈనాటి వీడియోలో అద్భుతమైన రెమెడీ ఒకటి చెప్పబోతున్నాను. ఇది ఎందుకు అద్భుతమైంది అంటే ఇందులో వాడే ఇంగ్రీడియంట్స్ అంత పవర్ఫుల్ గా మన స్కిన్ మీద పనిచేస్తాయి. ఈ రెమెడీ అన్ని స్కిన్ టైపుల వాళ్ళకి సూట్ అయ్యే రెమెడీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ ఇంగ్రీడియంట్స్ అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండేవే, ప్రత్యేకించి కొనాల్సిన అవసరం ఉండదు. అదే బ్యూటీ పార్లర్లకు వెళితే వేలకు వేలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్లు చేయించుకోవాల్సి వస్తుంది. టైం కూడా వృధా అవుతుంది కదా. ఈ రెమెడీ గనక మీరు ప్రిపేర్ చేసుకుంటే టైం వేస్ట్ అవ్వదు, మనీ వేస్ట్ అవ్వదు. అలాగే మీ స్కిన్ ఎంత బ్రైట్ గా అవుతుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టినారా అని ఈ చిన్న రెమెడీ ద్వారా మీకు ఈ స్కిన్ గ్లో వచ్చి తీరుతుంది, అది కూడా హెల్దీగా. అంతేకాదండోయ్, యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది. మీ స్కిన్ సాగి ముడతలు పడిపోయి బాగా ఏజ్డ్ లాగా మీరు కనిపిస్తూ ఉంటే గనక ఇది ఒకసారి ట్రై చేయండి. చాలా అద్భుతంగా మీ స్కిన్ టైట్ అయిపోయి యంగ్ గా కనిపిస్తారు మీరు. మరి ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము. అంతకంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా, దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది, మీరు చూడొచ్చు. అంతేకాదు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి. అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా, కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక టాపిక్ లోకి అయితే వెళదాం. ఈ రెమెడీ ప్రిపరేషన్ కోసం ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. అందులో ఒక అర టీ స్పూన్ వరకు వ్యాజిలిన్ వేయండి. శీతాకాలం వచ్చిందంటే అందరి ఇళ్లలో కంపల్సరిగా వ్యాజిలిన్ అయితే ఉంటుంది. ఇది స్కిన్ కి అద్భుతంగా పనిచేస్తుంది, మన స్కిన్ ని హీల్ చేస్తుంది కూడా. మన బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది చలికాలంలో, కానీ ఇది రాసుకుంటే మన స్కిన్ హైడ్రేట్ గా అయ్యి చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మన స్కిన్ పగలకుండా ఈ వ్యాజిలిన్ ప్రొటెక్ట్ చేస్తుంది. వ్యాజిలిన్ చర్మానికి తేమనందించి పొడిబారకుండా కాపాడుతుంది. చిన్న గాయాలు త్వరగా మానడానికి, పగిలిన పెదవులు, మడమలు, చేతులు, మోచేతులను మృదువుగా చేయడానికి, చర్మంపై ఒక రక్షణ పొరను ఏర్పరచడానికి వ్యాజిలిన్ సహాయపడుతుంది. ఇది పొడిబారకుండా మన స్కిన్ ని తేమగా ఉంచుతుంది. చర్మపు సహజ పునరుద్ధరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు కొబ్బరి నూనె ఈ గిన్నెలో వేసి ఈ వ్యాజిలిన్, కొబ్బరి నూనె కూడా బాగా కలపండి. నిజంగా ఇది మ్యాజిక్ చేస్తుంది మీ స్కిన్ మీద, మీరు అస్సలు ఊహించరు. అంత బాగా పనిచేస్తుంది మన స్కిన్ కి ఈ రెమెడీ. కొబ్బరి నూనె చర్మాన్ని మృదువుగా, తేమగా ఉంచడంలో, కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచి చర్మం బిగుతుగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. అలాగే మృత కణాలను తొలగిస్తుంది, చర్మాన్ని శుభ్రపరుస్తుంది, గాయాలు మాన్పడంలో సాయం చేస్తుంది, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలతో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది, ముడతలను తగ్గించి చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ వరకు మంచి శనగపిండి తీసుకోండి. అంటే మీరు ఇంట్లో పట్టించిన శనగపిండి అయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మనం మామూలుగా రెడీమేడ్ గా బయట తీసుకుంటాం కదా, దానికంటే కూడా మనం ఇంట్లో పట్టించిన శనగపిండి అయితే రిజల్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ శనగపిండి వేసి ఉండలు లేకుండా బాగా కలపండి. ఇలా కలిపేటప్పుడు గట్టిగా అయిపోతుంది, ఎందుకంటే ఈ ఆయిల్ శనగపిండికి సరిపోదు. వ్యాజిలిన్ కూడా గట్టిగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం వేయబోయే మరొక ఇంగ్రీడియంట్ పచ్చిపాలు. ఇవి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. శనగపిండి చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది, చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది, నల్ల మచ్చలను, ట్యాన్ ను తొలగిస్తుంది, చనిపోయిన చర్మ కణాలను తొలగించి మెరిసేలా చేస్తుంది. చర్మంపై అవాంఛిత రోమాలను తగ్గించడంలో శనగపిండి బాగా హెల్ప్ అవుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. అలాగే పచ్చిపాలు మన స్కిన్ ని బాగా హీల్ చేస్తాయి. లాక్టిక్ యాసిడ్ చర్మ రంధ్రాలను శుభ్రపరిచి మృత కణాలను సున్నితంగా తొలగిస్తుంది. విటమిన్లు, ప్రోటీన్లు చర్మాన్ని మృదువుగా చేసి సహజమైన మెరుపునిస్తాయి. మచ్చలు, మొటిమలను తగ్గించడంలో పచ్చిపాలు బాగా హెల్ప్ అవుతాయి. చర్మాన్ని తాజాగా, యవ్వనంగా ఉంచుతాయి పచ్చిపాలు. బయోటిన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి వీటిలో. మీ ముఖాన్ని క్లీన్ చేసేందుకు పచ్చిపాలను ఉపయోగించడం వల్ల మీ ముఖంలో మంచి గ్లో వస్తుంది. ఇది మీ ముఖంపై పేరుకుపోయిన మురికిని పోగొట్టడం మాత్రమే కాకుండా సహజ తేమని మీ ముఖంలో ఉంచేలా చేస్తుంది. మలినాల వల్ల చర్మరంధ్రాలు మూసుకుపోకుండా కాపాడుతుంది. ఎండవేడి కారణంగా వచ్చే ట్యాన్, పిగ్మెంటేషన్ వంటి సమస్యలను
పచ్చి పాలతో అదుపులో ఉంచొచ్చు. అంతేకాకుండా పాలతో చర్మం ఛాయ్ మెరుగవుతుంది. ఇప్పుడు ఒక చిటికెడు వరకు పసుపు వేసి మళ్లీ బాగా కలపండి. పసుపు చర్మానికి చాలా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే కర్కుమిన్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలతో చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది. మొటిమలను తగ్గిస్తుంది, చర్మ రంగును మెరుగుపరుస్తుంది, మచ్చలను తొలగిస్తుంది, చనిపోయిన కణాలను తొలగించి మృదువుగా మారుస్తుంది మరియు ఇన్ఫెక్షన్లను కాపాడుతుంది. పసుపులో కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. దీనికి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. శరీరంలో వాపు కారణంగా మొటిమలు, తామర వంటి సమస్యలు ఎదురవుతాయి. పసుపును మీ బ్యూటీ కేర్ లో యాడ్ చేసుకుంటే వాపు, మంట, కమలడం వంటి సమస్యలు తగ్గుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అటు స్కిన్ హీల్ చేస్తుంది, అలాగే బ్యూటిఫుల్ గా కూడా మారుస్తుంది. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ వరకు తేనె వేసి అన్నింటినీ ఉండలు లేకుండా బాగా కలపండి. మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే పచ్చిపాలు కొంచెం వేసుకుంటూ కలపండి. చెప్పిన విధంగా మీరు బాగా కలిపితే ఇదిగో ఇలా వస్తుంది. అంతవరకు కలుపుకోవాలి. తేనె గాలిలోని తేమను పీల్చుకుని చర్మాన్ని హైడ్రేట్ గా చేస్తుంది, మృదువుగా తేమగా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల మొటిమలు, వాటి వల్ల వచ్చే ఎరుపుదనం తగ్గుతుంది. చనిపోయిన కణాలను తొలగించి చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. పర్యావరణ కాలుష్యం నుండి చర్మాన్ని రక్షిస్తుంది. జిడ్డు చర్మానికి తేమనందించి అదనపు నూనె ఉత్పత్తిని తగ్గిస్తుంది. చర్మానికి మంచి మెరుపునిస్తుంది. అంతేకాదండోయ్, యంగ్ లుక్ లో ఉండడానికి తేనె కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా కలుపుకుని పక్కనుంచండి. ఇప్పుడు మనం ఫేస్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా మీ ఫేస్ అంతా క్లీన్ గా వాష్ చేసుకుని తడి లేకుండా తుడిచిన తర్వాత ఫేస్ అంతా చక్కగా అప్లై చేసుకోండి. కళ్ల కింద, మెడ భాగంలో, మీ మోచేతులు, చేతి వేళ్లు, ఎక్కడ డార్క్ సర్కిల్స్ ఉంటే అక్కడ బాగా అప్లై చేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఒక్కొక్క ప్లేస్ లో మీరు నెమ్మదిగా మసాజ్ అయితే చేస్తూ ఉండాలి. ముందు నోస్ భాగంలో మసాజ్ చేస్తే గనక 10 టైమ్స్ లెక్క పెట్టుకుని చేయండి. అలాగే అప్పర్ లిప్ 10 టైమ్స్, చిన్ దగ్గర 10 టైమ్స్, ఫోర్ హెడ్ 10 టైమ్స్. ఇలా మీకు ఎక్కడ మసాజ్ చేసినా పై డైరెక్షన్ లో లెక్క పెట్టుకుంటూ 10 సార్లు చొప్పున సున్నితంగా మసాజ్ అయితే చేయండి. దీనివల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి. అలాగే ఫేషియల్ హెయిర్ ఉంటుంది కదా, అది కూడా రిమూవ్ అయిపోతుంది. ట్యాన్ మొత్తం పోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక్కసారి మీరు దీన్ని అప్లై చేసి రిమూవ్ చేసిన తర్వాత రిజల్ట్ మీకే కనిపిస్తుంది. చక్కగా మీ ఫేస్ అంతా క్లీన్ గా ఉంటుంది. అలాగే బ్లాక్ హెడ్స్ కూడా పోయి ఇంకా చాలా బ్రైట్ గా అనిపిస్తుంది మీ స్కిన్. ఇలా మీరు వారానికి 2 సార్లు చొప్పున చేస్తే రిజల్ట్ చాలా బాగుంటుంది. మసాజ్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి, రాంగ్ డైరెక్షన్ లో చేయకుండా కింద నుంచి పై డైరెక్షన్ లో అన్నట్టు చేయాలి. మీరు ఎక్కడైనా సరే, అంటే చెక్స్ గాని, చిన్ గాని ఎక్కడ మసాజ్ చేసినా అప్పర్ డైరెక్షన్ లో చేస్తే సాగిపోయిన స్కిన్ మళ్ళీ యథావిధిగా అవుతుంది. ఇక్కడ ఇంకో ముఖ్య విషయం గుర్తుంచుకోండి. ఒకవేళ మీకు వ్యాజిలిన్ స్కిన్ కి రాస్తే పడలేదు అనుకుంటే మీ స్కిన్ సెన్సిటివా కాదా అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి చెవి వెనక భాగంలో కొద్దిగా అప్లై చేసి ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ ఉంచండి. అప్పుడు మీకు ఇరిటేషన్ గానీ, ఇచ్చింగ్ గానీ లేకపోతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే ఈ రెమెడీ మీరు అప్లై చేయకండి. మిగిలిన వాళ్ళు చక్కగా అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీ స్కిన్ ఆరోగ్యంగా ఉండాలి అంటే తగినంత వాటర్ తీసుకోవాలి, ఒత్తిడి లేకుండా ఉండాలి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి, తాజా ఆకుకూరలు, పళ్ళు తీసుకుంటూ ఇంటర్నల్ గా కూడా మన స్కిన్ ఆరోగ్యంగా ఉండేలా చూసుకుంటే ఇక మీ స్కిన్ కు వచ్చిన ఇబ్బందులు ఏమీ ఉండవు. కాంతులీనుతూ యంగ్ లుక్ లో అందంగా కనిపిస్తారు. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.